వాళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలే, మన చేయి పైన ఉండాలి. దానికి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదన్నా కానీ మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కాదు. దీరు టైం అయింది, లేవరా. ఏ జల్దీ రండి, చలో చలో. ఫ్యాట్ బాల్ ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్. Come on, everybody. సార్ ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్కా ట్రై చేద్దాం మేడం. పక్కా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పండి సార్, అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా దుంబా చెప్పాలా? నువ్వు రాకు రేపు నేను చెప్తా కదా. అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, అయినా తగ్గట్లేదు. ట్రై కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు. ఎట్లా దొక్కుతావు? ఏం రా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో చూపెట్టాలా? ఇగో చూడన్నా, కాలు కదిపా, చేతులు కదిపా. సార్ నేను కాదు సార్. అవును మేడం, నేను కాదు సార్. మీరేం ఫీల్ కాకండి. క్లయింట్ తో నేను రా దాదాగిరి ఎన్నిసార్లు చెప్పినా నీకు? పరా. పర్లేదు మేడం, రేపటికెళ్ళి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోయిరండి మేడం. సార్ ముందు పొట్టోని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. ఏ పోమ్మా పో. పోరా పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? అట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కాడు ఉండదన్నా, కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే. మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడురా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలే, ఈ రోజు రోజు పంచాయతీలు ఉండవురా మనకు. రే మన వాళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేసారు. మన గురించే వెయిటింగ్. టైం ఉండాలి నడరా. అన్నా ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనిస్ సంగతి ఏం చేసావయ్యా? 3 రోజుల నుంచి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్. ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు. నాకు కూడా పనుంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు దెం. సార్ జుంబా ఏదైతే ఏమిట్లేదు సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీదే ఉంటా. నిజంగా అర్జెంట్ సార్, రేపు పక్కా చేస్తా సార్. అంకుల్ ఎప్పుడు పోతాం వీడికెళ్ళి? అరే లోన్ అయితే శాంక్షన్ గానీ రా. మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. గొర్రెని కోచడే, దావత్ ఇచ్చడే. మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది, కానీ 6 నెలలు అవుతుంది. 50,000. 50,000 ఏం చేసుకోనికి సార్? 50,000 అదేనయ్యా మీరు వృద్ధిలో రావడానికి. డాడీకి రావాలి సార్. పైకి అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే తొక్కుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది. దానికి మనం ఏం చేస్తాం? జీరోకెళ్ళి వచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతా సార్. మస్తు ప్లాన్ ఉంది, ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాస్ లేని బిజినెస్ సార్. ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టండి అంటే లైన్లు కడతారు సార్ మా జూంబా సెంటర్ కి. కరెక్టే, నన్ను ఒప్పిస్తురయ్యా, కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకేడు ఆస్తులు ఉంటాయి సార్. అరే రే, ఊర్లో దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మద్రా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా? ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారే నా పొలం జోలికొస్తే.
తినకుండా పైసా కూడా పెట్టుకున్న పొలం రా అరే ఆపే, నేను అనలే, ఆయన అన్నాడు, నేను చెప్పిన అంతే, నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు, జర తినిపించి పంపి, సరేనా? సరే. అన్నా రెంట్ ఎట్లా కడతామన్నా? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా. అన్నా పార తొందర తీసుకురాయే. అన్నా పారంట. అన్నా నమస్తే అన్న, నమస్తే అన్న. అన్న అన్న నా పేరు సన్నీ అన్న. మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తా అన్న, ఏమైనా చేస్తా, రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దన్నా? శాలరీ వద్దా? వద్దన్నా. ఛాయలు ఇస్తావా? ఆ. రే నేను అంతా అవలేగాలే కావుపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు తప్పుతా కొడక. పోవే. అట్లా కదన్నా. ఒక్కసారి. పోరా. అన్న ఒకసారి. అన్న చెప్పిండు కదా. చెప్పన్నా. పో. అన్న ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా. మళ్ళీ ఏం లీక్ కాదు కదా? ఏం రా తారా. అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు లేదు అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటావని అద్దెకిచ్చామయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే. అరే ఈడ్నే ఆపు ఆపు ఆపు. ఇదే ఇల్లు ఆపన్నా. ముందే చెప్పాలి కదా మేడం. ఏ ఇంకా 5 ఇవ్వాలి కదా. 5 ఆ, చిల్లర లేవు. నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా. నా తాను లేదు, ఆ? నా తాను లేదు. అయితే నేనేం చేయాలి? చిల్లర లేవు. అరే ఏంది మేడం పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం? నా తాను లేవని చెప్తున్నాగా. ఇవ్వాలి. అట్లనా? మీ ఇల్లు ఈయనేనా? పోయి తీసుకురా, పోయి ఈయనే ఉంటా. పో. ఈడ్నే ఉండు, ఇప్పుడే వస్తా. ఈయనే ఉంటా, పో. ఆ. పోయిరా. అరే 7 వస్తారా దమా ఖరాబ్ చేయనీకి. ఆ, అన్నా అన్నా నా పైసలు. ఏ, ఆ, దొంగ సచ్చినోడా. మౌని ఏంది సడన్ గా? చెప్తానే. ఏమైంది కాలికి? ఏం కాలే, ఆ ఆటోనికి హార్ట్ లేదే, నా 5 రూపాయలు దుబ్బేసిండు. 5 రూపాయలా? ఆ, ఆయనకి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్ల పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయ్యా, జాబ్ అయితే రానియే, ఏమనిస్తా. సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెచ్లో పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువవరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుందిలేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయేస్తా. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది. సరేనా? బాయ్.
అడిగాలే అవుతుండే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమెని కూడా చేర్పి, చాలా స్ట్రెస్ లో ఉండే, పొద్దున్న ఆటోలో చూసిన. ఏ చేయరా సార్? ఏ చేర్పి, ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, జాబ్ సర్చ్ లో ఉందా, చేయరదు. అవునా, సరే జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. సార్, ఏమిటయ్యా? అయిపోయింది, ఇంత పనిచేస్తా sound? సార్, పనిచేస్తా. మీరు రండి సార్, రండి. Hey, congrats. You got the highest in the written test. థ్యాంక్ యూ సార్. Oh, ఆర్మూరా మాది కూడా ఆర్మూరే. Only 48% in engineering. Why? Not like that, sir. First year lecturers didn't come. Second year chikungunya, sir. What? Little louder, please. Chikungunya, sir. Oh, Third year I tried to make up, sir, but It's okay. Can you solve this simple Java program for me? sir, Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా, sir. ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. అసలు written test లో highest లో వస్తుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. Hey, ఆపు. ఏంది మేడం అట్లా సడన్ గా చెప్తే ఎట్లా మేడం? ఇగో, మేడం మేడం చేంజ్ తీసుకోండి మేడం. నేనే మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కార్డ్నే ఉండు, నన్ను తీసుకుపోనికి వచ్చిండే. ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపియే. ఓకే ఓకే చెప్తాలేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమన్నా తినే, మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా? కదా, నా కర్మ. లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి, జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కానీ నువ్వు. ఇట్లా డల్లుగా ఉంటే జాబ్ రాదే. ఇట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే, మళ్ళా చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి, పర్లే రండి, ఏం కాదు, రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు, దానికి 500. కానీ కంపల్సరీ ఏం కాదు, ఓకేనా? ఏ 1+1 ఆఫర్ నీకు ఇలేను, నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్కి వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగా? జుంబా అంటే ఏంది? జుంబా జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో, అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా.
హలో 500 చిల్లర లేదన్నా. ₹1000 ఏయ్, ఏ చల్, నడరా. ఏం నీ పిల్లనా? ఈ అమ్మ. అబ్బాయి ఒక్కడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా. ఆ? కాదు కానీ పోరి మస్తున్నానా? ఈ అయ్యా బారారా మీరు. పోబే. హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే, నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 month లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. ఆ? సరే తీ, నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా. మంచిగా అవుతుంది. వద్దు, ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం మీకు 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఏ ఓ పని చేయి, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి ₹5 ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? ప్యాంఫెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే ₹5 పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడిని ఏడికి రాని వద్దని? ఆడిడేంది చిన్నాయనని పట్టుకొని? నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకి సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని ఏందే ఈడ కూసును? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పదా తిందాందా.
మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గా చేసిన. అవునా? ఏ నీ ముఖం నువ్వెప్పుడు అరవాలనే? ఏ నిజమే, పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే పదా. చేయండి మేడం. సార్ మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే దీరు నువ్వు పోరా, చెప్పి పో పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రే పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ నీతో కాదు. నీతోని కాదు, నీతోని కాదు, నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి 20 ఎకరాల దూరవి నీతో కాదు, వదిలేసి. అన్నా ఏడికన్నా? అన్నా ఆగన్నా. హలో 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 జరాగు. హలో ఒక నిమిషం. ఇగో వందున్నాయి. పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. ఆ? గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ ఏ, నీదో మిస్టేక్ నాదో మిస్టేక్. బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు, మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగుడు. ఏ పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నిన్న పార్క్లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏయ్ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్ లో హెల్ప్ చేయలే? అట్లా అయితే నేనేం చేయాలి? ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి. రేవంత్ సార్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా. పాంప్లెట్ కి మాత్రం 5 రూపాయలా? సార్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది, నేను ఇచ్చేస్తా సార్, ఇచ్చేస్తా. ఏమన్నాడు? ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే. అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్. ఏ వద్దురా, చాలా రోజులైందన్నా తిని. ఏమన్నా వండినప్పుడు మస్తు వాసన వచ్చిందిరా, అసలుకే రెంట్ కట్టలే. అన్నా ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా. ఏం అరే వాసన రాదు. ఇడాపు. సరేరా నువ్వు పోయి చికెన్ తీసుకురా, నేను ఈడనే ఉంటా. సరే అన్నా. పల్లె 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 రావాలి, పల్లె పల్లె పల్లె. ఈ నాయ్ నీదెట్లయితయా? ఏ చూడు చూడు నా ఫోటో చూడు. నన్నంటే మా పిల్లనాడికి పోయి పోవే. ఆ పిల్లిచ్చిపోతే ఎవరు చెప్పిర్రా నీకు? నేను యూట్యూబ్ లో చూసినా అన్న, పక్కా అన్న. ఇట్లా రోజు 50 సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా. నా మాటిను. ఏ పరా తగ్గుతాదన్నా, చెయ్యన్నా. తగ్గుతుందిరా, పొట్ట తగ్గుతుంది, బ్యాక్ కాదు. రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా, అన్ని దిక్కులే తగ్గుతాది. అరే ఈడ తగ్గాలి, అట్లా కాదురా. ఏంది చికెన్ చేస్తురా? అన్నా ఆమె వచ్చింది. అటు చూడకరా. రేయ్ నువ్వు పోయి చికెన్ చూడరా, నువ్వు పో. చూడన్నా నవ్వుతుంది.
కూరనా? పాంప్లెట్లు ఇచ్చినావా? ఆ, ఇచ్చినా. పల్లిలోన్కా? ఎట్లా తెలిసింది? ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్, నా పైసలు వేస్ట్, అన్ని బర్బాద్. నీతో కాదని ముందే చెప్పినా కదా. ట్రై చేసినా బా కాలే. ఇచ్చేస్తా పైసలు. ఏంది ఇచ్చేది? 100 పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా. మా ఊరోళ్ళు కనిపించిండ్రు, సిగ్గనిపించింది. సిగ్గా? బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే, పాంప్లెట్లు పంచనీకి లెవెల్. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవులేగాల మళ్ళా. ఏంది ఏమన్నావు? నేనేం బేవర్స్ కాదు, ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగా? జాబ్ ఏది మళ్ళా? క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే, బేవర్సే అంటారు. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే బేవర్స్. నేను బేవర్సా? నీతో నాకేంది? 0కెళ్ళి వచ్చిన, సొంతంగా సెంటర్ పెట్టినా, నెలకి 50,000 సంపాదిస్తా. ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు? దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా, ఏముందందులా? తుంకులాడా? డాన్స్ అది, జూంబా. అయినా నీకేం తెలుసు? ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు, రాసిస్తా. అయినా నీతోని కాదు, నీతోని కాదు, నీతోని గానే కాదు. పో. సో ఐ వాజ్ సేయింగ్, ఆ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా? ఎందుకు దుబ్బుతున్నావు? ఒక్క జాబ్ ఉంటే చెప్పు, లేకుంటే మూసుకొని కూసో. ఈడైతే కష్టమేరా, నీతో కాదు. మార్నీ లిసన్, మార్నీ. ఓకే. ఒక్క జాబ్ ఉంది, మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్. కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు, 5,000 కంటే ఎక్కువ ఇయ్యాడు. బాసలు దోమితే వస్తాయి కదా. మార్నీ ఇంటర్వ్యూలలో చక్కర వచ్చి పడిపోతున్నా అంట కదే, నేను ఎట్లా రిఫర్ చేయాలి? టెన్షన్ వచ్చి చక్కర వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా? అరే నంతిడితే ఏమొస్తుంది? నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. మార్నీ నీతో కాదని ముందే చెప్పినా కదా. ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా? మేమంతా అవులేగాల మళ్ళా. ఏంది? అయినా నీతో కాదు, నీతో కాదు, నీతో గానే కాదు. వానలా నిమ్మ లెక్క. ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? సారీ, అది మిస్టేక్ లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను. ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా. నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. జాబా? వదిలే మౌని. ఇదేనా జాబ్? స్టేషన్లా చూసినావా? ఏంది ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు. పోలీసు వాళ్ళు చూసారనుకో నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేస్తుంది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్ గా. దీనికన్నా బెటరే కదా. స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లో ఒప్పుకోరబ్బా, వదిలేసే. ఏం తప్పు? డాన్స్ చేస్తున్నావు, సరే పార్ట్నర్షిప్ ఇస్తా. అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరకొస్తాయా, నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని అన్నా, మౌని అన్న ఒక్కసారి నన్నా. పోబే. మౌని ఏం చేస్తావా? సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది.
జుట్టంతా ఊసిపోతుంది, జర ఆలోచించుకో. అన్నా నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ? అన్నా అక్క నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా? ఉంది కదా? అయితే ఉంది కదా అన్నా? నాది సేమ్ ఫీలింగ్ అన్నా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. టచ్ చేసినవరా? చెప్పుదా, అర్థం చెప్పి. అన్నా నేను గీత 2 years నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా. మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది. మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు. జస్ట్ ఒక్క జాబ్ అన్నా, గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా. ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట? అట్లా కదన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సారీ అన్నా, సారీ. ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా? పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్, 1 year ఫీజు ఇచ్చిపోయింది అలయ్యా. వాళ్ళెవరో తెలుసారా? అరే మీరేంద్రా, నా మాటిని, మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు, పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో. అన్నా అన్నా నేను మస్తు చదువుతా అన్నా, ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను, కాలేజ్ టాప్ అని. ఇంకో 6 months లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా, మినిమం ₹1,00,000 జీతం. ₹1,00,000 చూసి పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు? అన్నా పంచాయతీలలో పడాలని ఎవరికి ఉంటుంది అన్నా? లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా, నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నా. ఏ చెయ్యవే, ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో గావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అందులో? కిర్రాక్ చేసినవే డాన్స్ అనేది. బాబ్బా కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో. హ్యాపీగా ఉన్నవే చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే. 20,000 కంటే తగ్గకు, ఇంజనీర్వి. 20,000నే? వద్దా? ఇంటికి పోతావా? నీ అతను అవసరం, అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది? ఆ? పో పో పో, ఇప్పుడే పో, ఇప్పుడే ఓవే. రేవంత్ సార్, సార్, రేవంత్ సార్, సార్ ఇడా నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతా నీతో. సూపర్, థ్యాంక్ యూ. అట్లే ఉండు, వస్తా ఆగు. ఏందట్లా? దా ఆడిగా అస్సలు అనుకోలే. కూసమోని టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ ఈవినింగ్. పైసలా? పార్ట్నర్షిప్ చేద్దాం, 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. ఏ కూర్చో. బీటెక్ చేసినా కదా, 20,000 తక్కువ చేస్తే గలీజ్ ఉంటది. అట్లెట్లా అవుతుంది? బీటెక్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత అన్న జాబ్ అడిగితే ఏమంటాడు? తప్పేమంటాడు? మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బేవర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15,000 ఇస్తావా? ఏంది? ఓకేనా? చూస్తా, నేను పైసలు చూసుకోవాలి కదా. సరేగా, డిసైడ్ చేసుకుని చెప్పురి. ఉంటాం అలా. రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుందిలేబ్బా. ఏ వంట చేయలే, ఏం చేయలే, ఎట్టిపోయాడన్నా? అరే ఆడున్నావేందన్నా? దూకేసినారా? అమ్మా చెప్పరా. నేను ఒకటి అడగాలనే. ఏంద్ర పొద్దుగాలు అడిగేది? ఇనే, నిన్న మన సెంటర్కి ఒక పిల్లొచ్చిందే, డాన్స్ మస్తు చేసింది. జాయిన్ కామన్నా 15,000 అడిగిందే.
ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం 15,000. అయినా ఆడపిల్లతో డాన్స్ లేదురా. స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు పొమ్మను. అయినా నువ్వేడికెళ్ళి తెస్తావు. ఒక 4 నెలలు నీకు పైసలు ఇలేనే ఏమంటావు? పండ్లు మీకే చేతిలో పెడతా. మస్తు డెవలప్ అవుతానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తా డెవలప్ మస్తుగా. నువ్వు చేస్తావానే జుంబా? అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం. మాకే ఇస్తలేరు 10,000. ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000రా? ఏం వద్దు సప్పుడే కూర్చో. హాయ్. అమ్మా ఏందే? సరేది లాస్ట్ మాట 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు పొమ్మను. మ్, అన్నా ఓకే చెప్పలే కదా, కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్న. 20 ఎకరాలన్న మాట నిజమే. ఆర్మోర్ అంట అనితో చెప్పింది. ఆర్మూర్ అరే అన్న, మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట. కోడి దిమాకంట అన్న 10,000 కూడా ఎక్కువే. ఎవర్రా వాళ్ళు? ఎవరో పెద్ద బట్టలు అంట అన్న, వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట. మస్తు పైసలున్న వాళ్ళే. మంచిదేంది కమిట్ కాలే. ఆ? అదే అన్న పైసలు కమిట్ కాలే కదా అంటున్నా. మ్హూ. ఏ అన్నొస్తున్నాడు. బాయ్ ఓకే బాయ్ ఓకే బాయ్. బాయ్. ఈయనేంటన్నా ఈయనే ఉంటుండు. వాడిని వచ్చి జాయిన్ కమ్మను. ఆ? అట్లా రోడ్లు వెంబడి కలవద్దను, దొరికితే సాగొడతాను. మనకెందుకన్నా ఈ పంచాయతీలు, నువ్వే కదా అన్నావు. పంచాయతీలో వాడాలని ఏమనుకుంటుందిరా? లవ్ అయిపోతుంది. ఆ? లవ్వా? వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. ఎంతైతే అంత హెల్ప్ చేద్దాంరా. లవ్ అవుతుందిరా, ఏం చేస్తాం? అవుతుందన్నా. ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెంట్ అవుతుంది. రే మౌని వచ్చి కలమ్మన్. ఆమె ఎందుకన్నా? జాబ్ సంగతి మాట్లాడాలి. మరి జీతం ఎట్లా? హ్మ్. నువ్వైతే అర్థమే కావన్నా. ఇదిగో భయ్యా ప్లీజ్. $15,000 ఇస్తున్నా. థ్యాంక్ యూ. నాన్న పేరు, అడ్రస్. మాది కూడా ఆర్మూరే. అవునా? మీ పొలంలో మా అయ్య పని చేసేటోడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయినావు అబ్బా. ఎవరికి చెప్పావు కదా, డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా. బెస్ట్, అదే బెస్ట్, అట్లే చెప్పు. ప్రాబ్లం ఏం రాదు కదా. వీడియోలు ఏం తీయొద్దు, ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఆహా, ఒప్పుకోరు, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సరే నీ ఇష్టం, తీయండి. డాన్స్లో చేతులు వేయడం, టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్లో టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు. 2 feet డిస్టెన్స్ ఉండాలి. సరే ఓకే. థ్యాంక్స్. ఏ మౌని ఏందది చూసుకొని? నా ఫస్ట్ జీతం. మస్త్ చేస్తా పని, మస్త్ చేస్తా, చూస్తుండు. సారీ సారీ మౌని. నేను 2 feet డిస్టెన్స్ అన్నా కదా, హా? అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా. నువ్వు కూడా ఓకే అన్నావు. మిస్టేక్లో అయిపోయింది, మళ్ళీ రిపీట్ కాదు. సారీ మౌని. అన్నా లక్ష్మీదేవి వచ్చేసిందన్నా. ఒక ఫోటో తీరా. మౌని హాయ్. హాయ్.
రేవంత్ అటు. ఏ మౌని ఏంది ఇగో తీసుకో. ఏంది ఇది? వద్దు వద్దు ఏ ఉంచు, ఈడ రేట్లు ఒక రేంజ్లో ఉన్నాయి. వద్దు. ఏ నాకు తర్వాత ఇచ్చలే, ఉంచు. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళే ఫ్రెండ్స్కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరూ ఇచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. ఏ థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాం పా. అరే దీరు దా. మోనీదా కమ్ ఫస్ట్, లెట్స్ గో గైస్. 5th floor. హే రేవంత్ నా బాస్. హాయ్. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్. సన్నీ దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakarani for the greatest dancing job! And for your boss! Sorry, partner! Yeah, cheers! ఏ పద 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 పద. సరే నడు. అన్న, పద అన్న. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. ఆ? సరే అన్న, మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్లో కట్టేసిన. ఓ, బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఓ, ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ, ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీగా ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మౌనీ లేకుండా పెడతావా? అదే మౌనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్, నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. ఏంది బా, ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం, ఎన్నిసార్లు చెప్పాలి, పొంగలేరా? కమాన్. అన్నా, కొత్త సెంటర్ బ్రోకర్. బ్రేక్ బ్రేక్ బ్రేక్. మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అన్న ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చేయిరా, ఆమె ఎప్పటికుంటుందా ఏంది? హాయ్. ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందనా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ ఆయన, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూమా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు, సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. ఏందే గంగవా,
ఏమిరా ఎర్రచాలని అంత మంచిదేనా? ఇగో అట్లున్నానే, నువ్వు ఎట్లున్నావు వేసినావు? అరే పట్నం పోయి బాగా హుషారైనవరా. మా అమ్మేదే. మీ అమ్మ ఈ స్కూల్లో పిల్లలు కలెక్టర్ సరే సరే ఇగో మళ్ళీ వస్తా. నీళ్ళలో అయిపోరా. అమ్మా అమ్మా పాయిగా. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఇప్పుడే వచ్చినా నేను. అరే నాకు స్టాక్ వస్తుందిరా, వచ్చినాక ఆయమ్మ తీసుకుంటుందే, నువ్వు దా దా. అరే బ్యాగ్ అదే నువ్వు నడు 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 నడు. ఏంద్ర నువ్వు ఏంద్ర సప్పుడు చెయ్యవు? మా ఆ, మన దగ్గర మా అమ్మేద్దామే. ఏంది? అమ్మా ఏంది అమ్మా పైకి ఎక్కు మా. నేను రాను. మా మా సరే చెప్పేది నిన్ను నువ్వు మా పొలం అమ్మని. పొలం అమ్ముతావురా? అమ్మా అమ్మా ఉన్న దగ్గర అమ్ముతావురా? ఆ? కొట్టకే. చెప్పరా? ఆపే. చెప్పు. అమ్మా పోరా. అమ్మా బైక్ ఎక్కే. నేను ఎక్కరా నీ బండి పో. అమ్మా అమ్మా ఏడికి పోతున్నావే? పోరా. అమ్మా బైక్ ఎక్కే. రేయ్, పోరా. ఏ ఇన్నో కదా మా. అమ్మా, మా ఆపు. ఏ మామా ఎట్లా? రా. అరే హాయ్ రా. మళ్ళీ కలుస్తారా? ఈవినింగ్ కలుస్తా. సరే సరే. నీకు చికెనానికి వచ్చిన. ఈ మొక్కానికి చికెన్ ఎందుకే? ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంది పొలం అమ్ముతానవా? నీకు చికెన్ ఏమి చెప్పు. ఊర్లోకి. ఎక్కడ కట్టం చేసి అది పొలం. ఏమి మన్నా ఎన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుకుంటూ వచ్చినావా? ఏ మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అనాదా కూసు. అరే మన పొలం సంగతి చెప్పిండ్రా పంచాయతీలా. నేను నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు, మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. అక్క అరే మా నేను ఇయ్యా, నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. అక్క అమ్మా అక్క వచ్చింది. ఎన్ని రోజులైందే నేను చూసి. మౌని మా ఎట్లున్నవే? మంచిగున్నా. ఆ బట్టలు ఏందా జుట్టేంది? ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. ఏయ్, అక్క నాకేం చేసినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఆ బట్టలు మార్చుకొని రా. అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది. ఇగో చూడు. ఏందా ఇది? చీర నీకే. ఎంతనే ఇది? ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడ పెట్టేకో. నువ్వు కూసు, దోశ తిందు. పల్లి చట్నీ చేయలే. చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అని చెట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని, బాబాయ్ యాడ్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్ చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళెవర్రా? కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? 0 అవుతాం. 0 వచ్చినాం, 0కే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే, నా మాటిని. ఆ? ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. సరే నీ ఇష్టం. అరే మన పొలం 12 లక్షలు పలుకుతుందా? 2 రోజులు ఇచ్చేయన్నా. అయిపోతా. జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాచుకోడికి వచ్చిండు. ఏమ్రా దాసుగాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. ఆ? సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది
ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. హ. ఆ, ఎంతుందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? ఆ? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. ఉంటాను సార్. ఆగరా. ఏమ్రా నోర్లేస్తుంది? 10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే 10 ఎకరా. నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే ఈ రేటు, అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు వ్యవహారాలు ఏమర్థమైతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా. ఆడు అన్పతుకు. ఎరా చక్కగా రా నువ్వు ఫస్ట్. ఏరా ఇగో ఆడరా. ఏ అవుట్ కాదు మళ్ళీరా పో. ఏ బే నువ్వు ఫస్ట్ బ్యాట్ ఏ అవుట్ కాదు మళ్ళీరా మళ్ళీ. ఏరా ఏం చూస్తున్నావురా? అరే ఎవరు వచ్చిర్రా? టీచర్ గారు ఉన్నారా? అమ్మా ఎవరురా? అమ్మా ఎవరో వచ్చారు చూడవే. ఏంద్రా? ఎవరమ్మా? వెంకటేశం బిడ్డని. రామ్మా. అరే వెంకటేశ్వర బిడ్డ ఏంద్రా ఈడికొచ్చింది? నాకేం తెలుసురా? కూసోమ్మా కూసో. ఏందమ్మా ఇట్లొచ్చినావు? మా చెల్లి తెలుసా ఆంటీ? రమ్య. అది చాలా వీక్ ఉంది, బియ్యం తింటుంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోద్దామని. అట్లనా? స్కూల్ బంద్ ఉండే, అందుకే ఇక్కడికొచ్చిన. ఇది తీసుకో. ఈ 4 దినాలు సెలవులు కదా. రే రేవంత్. అమ్మా అరే రేవంత్ ఇట్లా రారా. నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా. రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. రే కూసో, నేను స్టాక్ ఉందో లేదో చూసి వస్తా. కూసు. ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి? నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? ఎంత డేంజర్ తెలుసా? ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు? ఏమైంది? స్వీట్ తింటావా? స్వీటా? అమ్మా ఆ లడ్డు తీసుకురాయే. రేవంత్ గా నరసింహడు రేటు ఇస్తలేడట కదరా? ఆయన ముఖం పాడగానే ఆయన ముఖంలో మనవాడు ఆయన ఇంట్లో బొగ్గులా లోపల పో. అమ్మ లోపల ఉంది పోయే. పైసలు ఎట్లారా? నీ కాలు మొక్తా ఊర్లోకి లోపల పో, చెప్తా కదా. ఈ పిల్ల వాళ్ళరా? మెల్లగానే. ఈ పిల్ల వాళ్ళరా? నీ అవ్వను ఉన్నాడు. నువ్వు ముందు లోపల పోయే. ఏమో? లోపల పో. నీ కథ ఏందో, కాలు ఈ మొక్తా పిల్ల పోయే. ఏందో, నీ సంగతి అమ్మ ఉంది ఏందో? పో. మా అవ్వ పొలం బేరం పెట్టినావా? వేరే దారి లేదు, అడ్జస్ట్ అయితలే. పొలం పెట్టకుంటే కాదు. ఇంకా పిల్ల ఎవరే? నువ్వుకో, నేను చెప్తాను. ఇగో జరాగు జరాగు తీసుకో. తీసుకో తిను. తీసుకో. అమ్మ బాగా చేస్తుంది. అలా అది తిను తిను. పోయిస్తా. మంచిగా పోయిరా. ఆ పిల్ల మంచిగా ఉంది, పెళ్లి చేసుకోరా. నా చెవులో కమ్మలు పెడతా. ఆ పిల్ల ఎవరో తెలుసానే? వెంకటేశం బిడ్డ. దానికే వచ్చిందిరా పోయే కాలం, కానికి పుట్టింది. సరేనా పోయే. నువ్వు నడివే. అరే లోడ్
ఎంతసేపు అయిందిరా అయ్యా తొందరగా దించు రెడీగా ఉన్నారన్న మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్నా. మీకు తెలుసు కదన్నా, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని ఎట్లున్నావు? పిన్ని హాయ్ రేష్మ. ఎప్పుడు వచ్చినావే? నేనే వచ్చిన. దా కూసో. ఏ మోని మంచిగా ఉన్నావానే? మంచిగా పని మంచిగా అవుతుందా? హా? చాయ్ తాగుతావా? సరే. తెస్తా కూసో. నాకేం తెచ్చినావే? ఉంటామన్నా. సరే 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 మంచిదన్న. మళ్ళా కలుద్దాం. సరే అట్లనే అన్న. నాకేం తేలే. జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓ ఓకే ఓకే. ట్రైనింగ్ కి 1,00,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ కి లక్ష్యం ఏంది? సర్టిఫికేషన్. అవునా? నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటది. ఈసారి చేల మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 1,00,000 కావాలి నాకు. మా భాగంలో 1,00,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్ లోపలికి రా, మాట్లాడు. హ్యాపీగా ఉండు. పో అక్క, అడుగు, ఇస్తాడు. ఎల్లు, ఎల్లవే. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్య ఏం తప్పు చేసినదో తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైందక్క? మోని ఏమైందే? మళ్ళా చక్కెర వచ్చిందానే? అక్క పోయి నీళ్ళు తీసుకురాపో. ఏం కాదు తగ్గిపోతుంది. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలే. మౌని, ఏందే? ఏమైంది? మౌని, తలుపు తీయే. మౌని, నా మాటిను, తలుపు తీ. మౌని, నిన్నే నేను చెప్పేది తినే. ఏంది కోపం? ఏడిపోతున్నావు? నేను ఇడుండా పోతున్నా, వదిలే. 2 రోజుల పండుగనే మౌని. పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది? 2 రోజులు ఉండిపోవే. ఏందే బాబాయ్ పైసలు ఇయ్యలే? మంచి కొడుకుల్ని కన్నావే. ఏందే నోర్లే వస్తుంది? ఆడేం చేసినా నీ మంచిగా చేస్తాడు. గమ్మున కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెళ్లి కాదు, పాడగడతాడు. మౌని, ఏంద్రా మాటలు? ఏందక్క అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే. జాగ్రత్త. మా అడిచే పైసలు అస్సలు ముట్టుకు. నేను పైసలు పంపుతా. పెట్టుకో. మౌని, వస్తా. సరే, బాయ్. బస్సు 1 hour అవుతుందమ్మా. జల్ది తిందావాలి. నువ్వేందిడా? ఫాలో అవుతున్నావా? కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయం ఏదా? ఏడికి పోతున్నావు, ఏంది కదా అని. రిటర్న్ అవుతున్నా. పండగ ఉంటలేవా? గొడవైంది, వచ్చేసిన. ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది?
పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే. నా కోసం గొడవ పడ్డావా? నీ పొలం అమ్మనిస్తలేరు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నగలు. ఏంది? ఇవి నాన్న చేయించిండు పెండ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంది పెండ్లివని సెంటిమెంటా? ఏ పిచ్చిలేసి నా మౌని వద్దు. మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు. అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటాలే. హ్మ్. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది. నువ్వు వేరు. మీ బాబాయ్ అయితే మంచోడు కాదు. మంచోడు కాదా? ఆడు రక్తం తాగి సైతాన్. నీచ్ కమీనే అంటారు ఊర్లా. నీచ్ కమీనేనా? ఆడు సైకో సాడెస్ట్, లుచ్చా లఫంగేగాడు. లోఫర్ లత్కోర్. ఆడు ప్లీజ్ బొంత పురుగు వద్దు. ఆని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్ది. అని పాడగెట్ట బొంద వెట్ట పురుగులు పడి సావని నాశనం. ఏమైంది మౌని? నేను చిన్న ప్రాబ్లం, అర్జెంటుగా బట్టలు మార్చుకోవాలి. నీ బ్యాగేడా? బస్లో ఉంది. ఇడ్నీ ఉండి ఏం చేస్తా. సరే సార్, ఓకే సార్, ఓకే చెప్పండి. అన్నా అర్జెంట్గా రూమ్ కావాలి. సింగిల్ రూమా డబల్? సింగిల్ ఉంది. మీ ఐడి కార్డు కావాలి? శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ తీసుకున్నా, ప్రాబ్లం లేదు. ఆపనా అన్నా 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 ఆపు ఆపు అన్నా. ఏ వేస్ట్ గాడు ఆపలేదు మౌని. బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైంలో ఎందుకు? ఎక్కే రాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. పోనీ నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం. అన్నా 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 ఒక్కలు లేడీస్. నేను ఫాలో అవుతా. నేను చూసుకుంటా. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే. నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన.
ఏంది బ్రిడ్జ్ దాటనీకి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి. ఇదా, పోదామా? రే రే అన్నా, పోయేస్తాం. ఏమైనా పిచ్చా? బాయ్ అన్న. ఆనకే చెప్పినా అన్న ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే, బాగ్మతి కోసం వరదల్లో లేదుకుంటా ఓలే, అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్, అలా ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏందబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడు విడికెళ్ళి రాత్రేడును? ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వదులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉంటే నా మీద వదులుతున్నావు. అమ్మా ఈయనే బస్ లో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే, బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కెరేందో ఇక్కరేందో తేలుస్తా. రే సార్, పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమ్రా, బండ్ల డీజిల్ ఉందా? పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ చేసారది? సార్ నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యుండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఇక్కడే చెంపటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని అలా బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పినా. అసలు పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది మౌని దా, మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిందంటే అలా బాబాయ్ బతకనియడ్రా, మాన్పించేరా. ఆళ్ళలు మంచిగానే ఉంటారా. నడిమిట్లో నువ్వు చేస్తావు. నా మాటిను. ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా చేసుకోమానన్నా.
ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? ఆ? దూరంగా ఉండరా, నా మాట వినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది? ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతేగా. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, చంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? ఆ? అరే మెంటనా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా గానీ డాన్స్ మానవసరం లేదు మౌని. అందుకే ఐడియా చెప్తున్నా నేను. ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పి నీకు ఉండాలి కదా. అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఆ? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటుంది, భయమే ఉంటుంది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. ఆ? చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మూసుకుంటారు. ఆ? ఎక్స్క్యూజ్ మీ సార్. యా. మౌనిక. ఓ యా, ప్లీజ్ సిట్. మౌని, నువ్వేంది ఈడ? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీ తను అవుతుంది మౌని. 5 దాకే కదా జాబు. ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్. మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను Thank you, చేసి పెడతా sir. కదా. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఆడ మౌనికుందా? మౌనిక ఫోన్. మీ బాబాయ్ మాట్లాడతావా? వద్దు సార్. తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పుర్రి. అలాగే అండి. మౌని, పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. కంగ్రాట్స్, సూపర్. ఏం సైన్ హే, చేస్తా? నువ్వు మూసుకోరా. థ్యాంక్స్. కంగ్రాట్స్. హలో, సరే సరే అన్న. మౌని అమ్మ వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తాను. సరే పర్లేదు. దీని నువ్వు అందరిని చూసుకో, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. హే, ఏమవుతుంది? అరే ఏమవుతుంది? వై వియో? నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. అన్నా, ఏమ్రా? అమ్మా రేవా? రాయే. ఏ కళ్ళు మూసుకోయ్. ఏంద్రా? మూసుకోయ్ ఏ, పోరా. నా మాటని మూసుకోయ్. మూసుకో చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసినాం. తెరవనా? ఇప్పుడు తెరు. అమ్మా ఇటు చూడు, రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగుందిరా. అన్నా ఇక్కడ రా. ఇటు ఆ ఫోటోది. మా కట్ చేయి. సార్ ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. చేసినవురా? ఏమవుతుంది? థ్యాంక్ యూ. రే, ఏంద్రేదంతా?
ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వస్తున్నా. ఉఫ్, ఛా. ఏ, 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 ఏడిపోతున్నావే? సోనికి పోతుందిరా? అది మంది కాదే. ఏంద్రా అర్ధక్రమ పొలంకి ఇంతేనా వచ్చింది? ఇది ఆర్మోర్ కాదే, హైదరాబాద్. ఇంతనే వస్తుంది. అమ్మా, అన్నకు పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు. అన్నతో పో. బస్సులో ఏం పోతావే? అన్నా, అరే ఏం రా? అమ్మ నీతో వస్తుందంట, తీసుకోపో. సరే సరే, పోదాం దాకా. అమ్మా, జాగ్రత్త. మంచిగా తిను. అరే సామెల్, రారా. నేను పోతున్నా. ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా? మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ వెలిగిపోతుంది. లైట్లు తీసేచ్చు. మనది. చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంత అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతామో అని మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కోయే, రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మోహన్ చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ, నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు. డాన్స్ చేద్దామా? హలో మౌని, అమ్మా, ఏడును రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనీకి వస్తుండు. మీ నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా? అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు. ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు? పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని, ఉంటే గింటే నా అయ్యకు ఉండాలి. ఈడెవడు నాకు చెప్పనీకి? రమ్మని చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు.
హలో మౌని, హే ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతోనొక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే. నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా. ఏ రాజు, సార్ సార్ ఏమైందిరా? సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్. అరే ముందే చూసుకోర్రా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? జరా టైం పట్టినట్టుంది సార్. ఏ ఏందే ఈయనేనా నువ్వు ఉండేటిది? మోనీ మోనీ, ఇగో పైసలు. ఏందన్న ఇటు వచ్చినావు? మౌని దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడు రా. అన్నా అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. సినిమా పోదామన్నా. పదరా. సరే. ఆ. పోనీ ఏమైంది? ఎందుకే అంత భయం? మోనీ తలుపు తీ బేటా. ఏ మోనీ, నాటకాలు చేస్తున్నావే? ఏ మోనీ, నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? మౌని, మౌని వసేయ్. మౌని, డోర్ కుల్లా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవ్వరుంటారే? అరే నైట్ షిఫ్ట్ నాతో కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. అట్లున్నవేందే? ఏమైంది? ఏం కాలే. ఇగో నీ కొత్త సెంటర్ కీస్. ఏంది అట్లున్నావు? ఇంకొస్తలేను, ఖతం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పని చేయడం ఇష్టం లేదు. హే మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నకరాలు చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు. ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా. మౌని మీ బాబాయ్. నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. బల్లిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే?
కాంట్రాక్ట్. నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్. మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు. క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడా మాట. మంచిగా చూపించినావు. నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఛీ! ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు. అనుపమ గారు రెడీ కాండి, క్లాస్ స్టార్ట్ చేయాలి కదా. సందీప్ రెడీయా? ఇవాళ క్లాస్ క్యాన్సిల్. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ. సారీ 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 సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను. నాకేం క్యాస్ట్ ఫీలింగ్